అరే అవలగా నేను ఏమంటున్నా అంటే మినిమం కామన్ సెన్స్ అనేది ఉండాలి. మనిషి అన్నప్పుడు మనిషిగా పుట్టినప్పుడు అందులోనూ క్రైస్తవ కమ్యూనిటీలో పుట్టినప్పుడు నీకు కొంత విజ్ఞత పరిజ్ఞానం విషయ పరిజ్ఞానం అనేది ఉండాలి. చాలా మంది పాస్టర్లను చూసినా కానీ చాలా మంది ఎవాంజలిస్టులను చూసినా కానీ నీలాంటి దుర్మార్గమైన నీచమైనటువంటి వ్యక్తిని అయితే నేను ఇంతవరకు ఎప్పుడు ఎక్కడా చూడనే లేదు. ఫస్ట్ నిజాలు చెప్పడం నేర్చుకో. అబద్ధాలు మాట్లాడకపోవడం అనేది పక్కన పెట్టు, నిజాలు చెప్పడం నేర్చుకో. అండ్ ఇంకొక విషయం ఏంటి అని అంటే ఈ దుర్మార్గుడు అంటే ఆ దుర్మార్గుడు ఎప్పుడైతే ఈ వీడియో రిలీజ్ చేసిండో డిఫమేషన్ కేసులు ఇస్తాము మన్ను మశానం అని, సో దాని తర్వాత నాకు కాల్స్ వస్తూ ఉన్నాయి. చాలా మంది క్రైస్తవ సోదరులు కాల్ చేస్తూ ఉన్నారు. వాళ్ళు చెప్పే అంశాలు ఏంటంటే వీడు అన్న తిరుగుతున్నాడు కదా అక్కడట డిగ్రీ థర్డ్ ఇయర్ చదువుతున్నటువంటి అమ్మాయిని ఫైనల్ ఇయర్ చదువుతున్నటువంటి అమ్మాయిని ట్రాప్ చేసినట్టు. నేను పెళ్లి చేసుకుంటా, సువార్త చెప్పడానికి బ్యాంక్ ఎంప్లాయీ కాబట్టి నా భార్య నాకు సహకరిస్తలేదు, నేను ఇక్కడే పెళ్లి చేసుకొని ఇక్కడే ఉంటానని ఒక అమ్మాయిని ట్రాప్ చేసి ఆమెకు ప్రపోజ్ చేసినాడు. ఇది నిజమా కాదా చెప్పరా రే దొంగ. అండ్ ఇంకొక విషయం, ఒక అమ్మాయి ఇప్పుడు జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో పోటీ చేస్తుంటే అమ్మాయిలే వీడి టార్గెట్. జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో వీడు పోటీ చేస్తున్నప్పుడు ఒక అమ్మాయిని కావాలని చెప్పేసి ఇన్వాల్వ్ చేసి ఆమె తోటి ఏదైతే వీడేదో పార్టీ చెప్తుండే కదా ఆ పార్టీ నుంచి భరోసా పార్టీ ఆ పార్టీ నుంచి పోటీ చేయమని చెప్పి ఆమెను విత్డ్రా అయితే ఆమె 10,000 ఇస్తామని చెప్పి ఆమెతో నాటకం ఆడిటట. ఇట్లా ఒకటి కాదు రెండు కాదు చెప్తూ పోతే చాలా ఉన్నాయి. చాలా మంది ఫోన్స్ వీడి బాధితులు ఫోన్ చేస్తా ఉన్నారు. వీడికి 1000 1500 500 1000 రూపాయలు 5,000 10,000 15,000 ఇట్లా వేసిన వాళ్ళు ఫోన్ చేస్తా ఉన్నారు. అరే ఎంత దుర్మార్గం రా రే దొంగ, అరే నీచుడా, అరే నికృష్టుడా, అరే దుర్మార్గుడా, నిన్ను ఎవడరా బూతులు తిట్టింది కొట్టుడు కాదు రే, నేను చీల్చాలా ఇట్లా. క్రైస్తవ సమాజం క్రైస్తవ మిత్రులు క్రైస్తవ సోదరులు వాళ్ళే చీలుస్తారు నిన్ను, వాళ్ళే నీ బట్టలు మొత్తం ఇప్పదీసి రోడ్డు మీద బండ పెడతారు. ఎంత దుర్మార్గుడు ఉన్నవరా నాయన, నిన్ను ఎవడరా పిలిచేది, నిన్ను రమ్మన్నా అంటారా, నేను ఇక్కడికి రమ్మన్నా, ఎందుకు అంత దుర్మార్గమైన మాటలు మాట్లాడుతా ఉన్నావు, ఎవడు ఇన్వైట్ చేయలేదండి నేను చెప్తా ఉన్నా కదా క్లియర్గా. మీరు ఆడియో విన్నారు, వాడే స్వయంగా వస్తానన్నాడు, వచ్చిండు ఇంటర్వ్యూ ఇచ్చిండు పోయిండు. నేను ఇంటర్వ్యూ చేసింది కూడా ఎందుకు అంటే